నమస్తే అందరికీ. ఇప్పుడు యోగా మరియు స్వీయ అభివృద్ధి అంటే యోగా అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ రిటర్న్ బై డాక్టర్ పి దినకర్, డాక్టర్ కె రవికాంతరావు గారు. వీటిలో 4th పాయింట్ వెన్ను నొప్పి గురించి చెప్పారు. వెన్ను నొప్పికి ఏ ఆసనాలు వేసుకోవాలి, ఏ ఆసనాలు వేసుకుంటే వెన్ను నొప్పి తగ్గుతుంది, వెన్ను నొప్పి నుంచి బయటపడడానికి ఏ ఆసనాలు వేసుకోవాలి అనేది చూద్దాం. ఒకటి భుజంగాసనం, బెస్ట్ వన్. భుజంగాసనం వేస్తే అక్కడితో ఆగొద్దు, శలభాసనం కూడా వేయాల్సి ఉంటుంది. 2 శలభాసనం. ఓకే, చెప్పాను కదా, శలభాసనం ఆల్రెడీ ఉంది కాబట్టి భుజంగాసనం వేయగానే శలభాసనం వేసుకుంటే మంచిది. 3వది ధనురాసనం. ధనురాసనం కూడా దేనికి, వెన్ను నొప్పికి బాగా పనిచేస్తుంది. తర్వాత ఉష్ట్రాసనం, దేనికి, వెన్నునొప్పికి, బ్యాక్ కిక్. ఉష్ట్రాసనం వేస్తే మటుకు దాని తర్వాత ఏం వేసుకోవాలి, యోగ ముద్రాసనం వేసుకోవాల్సి ఉంటుంది. యోగ ముద్రలో వేసుకొని మళ్ళీ వజ్రాసనంకి వచ్చేసి కాసేపు ఉండాలి, మళ్ళీ 20 సెకండ్లు. నెక్స్ట్ ఏమంటాడు, చక్రాసనం, వెన్నునొప్పి కోసం. కానీ చక్రాసనం వేయడం చాలా కష్టం కాబట్టి ముందు ఏం చేయాలంటే కందరాసనం వేసుకోవాలి. కందరాసనం వేసుకుంటే ఓవర్ ది పీరియడ్ అప్పుడు చక్రాసనం వేసుకోవడానికి అనువుగా ఉంటుంది, బాడీ వేసుకోవచ్చు. సో ఇది కూడా బాగా పనిచేస్తుంది, కందరాసనం కూడా పనిచేస్తుంది. తర్వాత కోణాసనం కూడా వెన్ను నొప్పికి పనిచేస్తుంది. కోణాసనం అంటే త్రికోణాసనం కావచ్చు, పరివృత్త త్రికోణాసనం కావచ్చు, బద్ధ కోణాసనం కావచ్చు, ఉత్కట కోణాసనం కావచ్చు, అర్ధకటి చక్రాసనం కూడా. సో చక్రాసనం చేసుకోవడానికి కష్టం కాబట్టి అర్ధకటి చక్రాసనం బాగా పనిచేస్తుంది, ఇది కూడా వేసుకోండి. తర్వాత మకరాసనం, ఈజీ. మకరాసనం కూడా బాగా వెన్నునొప్పికి పనిచేస్తుంది, బాగా రెస్ట్ ఇస్తుంది, మంచిగా పనిచేస్తుంది. సో ఈ ఆసనాలని మీరు వెన్నునొప్పికి వేసుకొని దాని నుండి ఉపశమనం పొందండి, బయటికి రండి. తర్వాత సిరిధాన్యాలు కూడా చూద్దాం. సిరిధాన్యాల్లో డైరెక్ట్గా వెన్నునొప్పికి అని ఏం చెప్పలేదు. కీళ్ళ వాపు నొప్పి, కీళ్ళ వాతంకి ఏంటనేది ఇచ్చాడు. అదేంటంటే 1వ వారం పారిజాతం ఆకుల కషాయం, 2వ వారం రావి ఆకుల కషాయం, 3వ వారం మారేడు ఆకుల కషాయం, 4వ వారం కొత్తిమీర కషాయం, 5వ వారం గోంగూర కషాయం, 6వ వారం జామ ఆకుల కషాయం. ఇదే వరుసలో మళ్ళీ ప్రతి వారం తాగాలని చెప్పారు. తర్వాత ఏం తినాలి మిల్లెట్స్ అంటే, కొర్రలు 3 రోజులు తినాలి, మళ్ళీ 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, మళ్ళీ 3 రోజులు అండు కొర్రలు తినాలి. 6 రోజులు అయిపోయింది. 7వ రోజు వచ్చేసి సామలు తినాలి, 8వ రోజు వచ్చేసి అరికలు తినాలి, 9వ రోజు వచ్చి ఊదలు తినాలి. ఇలా మళ్ళీ కంటిన్యూ చేస్తే కీళ్ళవాపు, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం తగ్గుతాయి. ఇందులో ఇది వెన్నునొప్పి కూడా పనిచేయవచ్చు. ఇంకొకటి చూద్దాం, నరాల సమస్య కూడా చూద్దాం. నరాల సమస్యకి ఏముంది, 1వ వారం గరిక కషాయం, 2వ వారం జామ ఆకుల కషాయం, 3వ వారం పారిజాతం ఆకుల కషాయం, 4వ వారం సదాప ఆకుల కషాయం. ఇదే వరుసలో మళ్ళీ తాగుతుండాలి. దీనికి ఏమి ఇచ్చాడు, మిల్లెట్స్ అంటే కూరలు 2 రోజులు, అండు కూరలు 2 రోజులు, 4వ రోజు, 5వ రోజు సామలు, 6వ రోజు అరికలు, 7వ రోజు ఊదలు. ఇప్పుడు కీళ్ళ నొప్పి, కీళ్ళవాతంకి, నరాల సమస్యకి రెండింటికి కూడా మిల్లెట్స్ సేమ్ ఇచ్చాడు. కాకపోతే ఎన్ని రోజులు వాడైన దగ్గర కొంచెం తేడా. సో కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికలు, ఊదలు ఈ రెండింటికి పనిచేస్తున్నాయి, ఇవి వాడుకోవచ్చు. తర్వాత మరి ముద్ర వేసుకుంటాము నరాల సమస్యకి కానీ, కీళ్ళవాపులకి ఏంటి, వాయువు తత్వాన్ని కాబట్టి వాయుతత్వాన్ని తగ్గించాలి కాబట్టి ఏం చేయాలి, వాయు ముద్ర వేసుకోవాలి. వాయు ముద్ర ఏ నొప్పికైనా పనిచేస్తుంది. ఈవెన్ అమ్మాయిలు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పనిచేస్తుంది, నొప్పులకి, కడుపు నొప్పికి పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్, అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ పెయిన్స్కి ఇది పనిచేస్తుంది, వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. సో ఇది వేసుకోండి 2 చేతులకి. విముక్తి పొందండి. ఆల్ ది బెస్ట్. యువర్స్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు
శివరాత్రి శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ. థ్యాంక్ యూ.